హాయ్ అండి, వెల్కమ్ టు అంజలి టైలరింగ్ వీడియోస్. ఈరోజు మనం ఈ వీడియోలో 32 సైజ్ బ్లౌజ్ కటింగ్ ఈజీ మెథడ్లో కట్ చేయడం ఎలాగో చూద్దాం. ఎడ్జెస్ సమానంగా ఉండటం కోసం స్కేల్తో ఒక లైన్ డ్రా చేసి ఇలా డ్రా చేసుకోవాలి. ఈ వేస్ట్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవును కొలుచుకుందాం. బ్లౌజ్ పొడవును కొలుచుకోవడం కోసం బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ పైకి వచ్చేలాగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు టేప్తో ఈ భుజం కుప్పి దగ్గర నుండి ఈ బ్యాక్ పార్ట్ డాట్ దగ్గరికి స్ట్రైట్గా ఇలా పట్టుకుని కొంచెం టైట్గా పట్టుకుని పొడవును కొలుచుకోవాలి. 12.5 అంగుళాలు ఉంది. కస్టమర్ హాఫ్ ఇంచ్ పొడవు పెంచమన్నారు కాబట్టి 13 అంగుళాలు. ఈ 13కి 1 ఇంచ్ కలుపుని 14 పెట్టుకోవాలి. ఈ 1 ఇంచ్ పైన కింద ఖర్చుల కోసం. ఇదే 14 అంగుళాలని ఇక్కడ కూడా మార్క్ చేసుకుని ఈ రెండు మార్క్ని స్కేల్తో డ్రా చేసుకోవాలి. లెంత్ 13 + 1 14 ఇంచెస్. ఇప్పుడు నడుము లూజు ఈ నడుము లూజ్ తీసుకునేటప్పుడు ఈ కాజా పట్టీని ఇలా లోపలికి మడిపి ఇక్కడ నుంచి టేప్తో కొలుచుకోవాలి. టైట్గా కొంచెం కొంచెం పట్టుకుని నడుము లూజ్ని కొలుచుకోవాలి. ముప్పై 31.5 ఉంది. మనం 32 ఇంచెస్ తీసుకోవచ్చు నడుము లూజు. (32 ఇంచెస్ అంటే 32లో 4వ భాగం తీసుకోవాలి. 8 4 32. నడుము లూజ్ ఎంత? 8 అంగుళాలు. 8 అంగుళాలు మార్క్ చేసుకుని +1. ఈ 1 బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ షోల్డర్ అంటే బిగ్ సైజ్ బ్లౌజ్లు అన్నిటికంటే 31, 32, 33 ఇలా బిగ్ సైజ్ బ్లౌజ్ అన్నింటికి 5.5 తీసుకోవాలి. స్మాల్ సైజ్ 25 to 30 బిలో ఈ సైజులకి 5 ఇంచెస్. పెద్ద సైజ్ బ్లౌజ్లకి 5.5, చిన్న సైజ్ బ్లౌజ్లకి 5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఏ సైజు? 32 సైజ్ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఇక్కడ 5.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ షోల్డరు, నెక్ విత్ 2.5. ఇదే 5.5 ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఈ రెండు మార్క్ని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ లెంత్. ఆర్మ్ డౌన్ ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే, చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా బ్లౌజ్కి
ఏ సైజ్ బ్లౌజులకైనా సరే 6 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఈ 2 మార్కుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ మనం చెస్ట్ లూజ్ పెట్టుకోవాలంటే నడుము లూజ్ ఎంత అయితే ఉందో 8 నడుము లూజ్ ఎంత 8 ఇంచెస్ 8 ప్లస్ బిగ్ సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచెస్ కలుపుకోవాలి. స్మాల్ సైజ్ బ్లౌజులు అయితే 1 ఇంచ్ కలుపుకోవాలి. ఇది మనకి ఏ సైజు బిగ్ సైజ్ బ్లౌజులకి నడుము లూజుకి ప్లస్ 1.5 కలుపుకొని మార్క్ చేసుకోవాలి. ఎంత 9.5. 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్క్స్ని స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ +2 11 ఇంచెస్ +2 11.5 ఇంచెస్ 2 ఇంచెస్ ఇక్కడ కూడా 2 ఇంచెస్. ఈ 2 మార్క్స్ని స్కేల్తో లైన్ డ్రా చేయాలి. ఓకే, ఇప్పుడు నడుము లూజ్ 11, టోటల్ నడుము లూజు 11 ఇంచెస్, చెస్ట్ లూజు 11.5 ఇంచెస్. ఓకే, ఇప్పుడు చంక రౌండ్. ఈ చంక రౌండ్ బిగ్ సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచు, స్మాల్ సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచెస్. ఇప్పుడు ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు 32 సైజ్ బ్లౌజు. 32 సైజ్ బ్లౌజ్ అంటే బిగ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడి నుంచి మనం 1.5కి మార్క్ చేసుకోవాలి. స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకుని 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ స్కేల్తో చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వీపు పొడవు 6 ఇంచెస్. 6 ఇంచెస్కి 1 ఇంచ్ కలుపుకోవాలి, ఎందుకంటే కింద పైన ఖర్చుల కోసం. 6 + 1 7. ఇక్కడ నెక్ విడ్త్ ఎంత 2.5. ఇక్కడ 1/2 ఇంచ్ కలుపుకొని 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్లో మనకి నచ్చిన నెక్ మోడల్ని గీసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను రౌండ్ నెక్ని మాత్రమే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మనం డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందాం.
బ్యాక్ పార్ట్ డాట్ కోసం ఈ ఖర్చు దగ్గర నుంచి ఇటు ఫోల్డ్ చేసుకొని ఇలా రఫ్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు, బ్లౌజ్ పొడవు 15 ఇంచుల కన్నా ఎక్కువ ఉంటే 4.5 అంగుళాలు. బ్లౌజ్ పొడవు 15 అంగుళాల కన్నా ఎక్కువ ఉంటే డాట్ పొడవు 4.5 అంగుళాలు పెట్టుకోవాలి. కానీ మనకి 14.5 ఉంది కాబట్టి మనం 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం 1 ఇంచ్ డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ చంక రౌండ్ కొలుచుకోవాలి. బ్యాక్ పార్ట్ చంక రౌండ్ 10.5 అంగుళాలు వచ్చింది. ఈ 10.5లో నుంచి మైనస్ క్లాత్ వెడల్పు బ్యాక్ పార్ట్ చంక రౌండ్ 10.5 అంగుళాలు. ఈ 10.5లోంచి -1 తీసేస్తే 9.5 ఇంచెస్. ఈ క్లాత్ ఫోల్డింగ్ 9.5 ఇంచెస్ రావాలి. మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే జాయింట్స్ అనేది 2 సైడ్స్ పడతాయి, ఎక్కువ జాయింట్స్ వస్తాయి. ఎనిమిది 30 ఇంచులు ఉంది. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఎక్కువ జాయింట్స్ వస్తాయి. మనకు తక్కువ జాయింట్స్ వచ్చేలాగా మనం ఫోల్డ్ చేసుకుని నైన్ అండ్ హాఫ్ ఇంచెస్. ఇప్పుడు ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవును కొలుచుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చి 8 ఇంచెస్ ఉంది. హ్యాండ్ లెంత్ వచ్చి 8 ఇంచెస్ ప్లస్ 1.5 ఖర్చుల కోసం 9.5 ఇంచెస్.
రెండు మార్క్ని స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే హెమ్మింగ్ కోసం స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది హెమ్మింగ్ పట్టీ. ఇక్కడి నుంచి ఇక్కడికి 8.5 ఉంది. 8 ఇంచెస్ మనకి హ్యాండ్ లెంత్ ఎంత? 8 ఇంచెస్. ఈ 1/2 ఇంచు ఖర్చు కోసం. ఓకే, ఇప్పుడు హ్యాండ్ లూజ్. Five and a half. Hand is 5.5. ఇప్పుడు చంక డౌన్. ఈ చంక డౌన్ వచ్చేసరికి స్మాల్ సైజ్ బ్లౌజ్లకి 3 ఇంచెస్, బిగ్ సైజ్ బ్లౌజ్లకి 3.5. స్మాల్ సైజ్ అంటే 25 to 30 సైజ్ బ్లౌజ్లకి 3 ఇంచెస్, 30 to 30 అబోవ్ సైజ్ బ్లౌజ్లకి 3.5. ఇప్పుడు మనకి ఏ సైజ్ బ్లౌజు? 30 అబోవ్ బ్లౌజు, 32 సైజు. కాబట్టి మనం 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్. స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ లూజ్ మార్క్ చేసుకోవడానికి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ లో ఎంతైతే మార్క్ చేసామో అంతే లూజ్ ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత? 2 ఇంచెస్ మార్క్ చేసాం. అదే 2 ఇంచెస్ ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్తో లైన్స్ డ్రా చేసుకోవాలి. శంఖ షేప్ తీసుకోవడం కోసం ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్లకి అయితే 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్లకి అయితే 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? పెద్ద సైజ్ బ్లౌజ్. ఎంత? 32 సైజ్ బ్లౌజ్. కాబట్టి మనం ఇక్కడ 2.5 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 2.5 లో సగం 1.5. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ గ్యాప్తో షేప్ని గీసుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుందాం. ఇది వేస్ట్ క్లాత్ కట్ చేసేద్దాం ముందుగా. ఇప్పుడు హ్యాండ్ డ్రా చేసిన విధంగా కట్ చేద్దాం. ఇప్పుడు చంకలోకి తీసుకోవాలి. ఇటు సైడు జాయింట్స్ పడతాయి కాబట్టి ఇటు మనం తీయకూడదు. ఇటు సైడ్ చంకలోకి తీసుకుందాం. ఏ సైజ్ బ్లౌజ్లకైనా సరే, చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా, ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఈ మార్క్ దగ్గర నుంచి ఇక్కడికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ రబ్ చేయాలి.
1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఏ సైజ్ బ్లౌజులకైనా సరే చంక లోతు కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా షేప్ గీసుకోవాలి. డ్రా చేసిన విధంగా కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ లోతు కాబట్టి మార్క్ చేసుకుందాం. హ్యాండ్ కటింగ్ కంప్లీట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే బ్యాక్ పార్ట్ బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయితే ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి. క్రాస్ కట్ బ్లౌజ్ అయితే ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి నేను ఇలా క్రాస్గా వేసాను. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మొత్తం మార్క్ చేసుకోవాలి యాజ్ ఇట్ ఈజీగా. ఫ్రంట్ చంకలో గీసుకోవడం కోసం ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా మార్కర్ వీల్తో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. ఈ 2 మార్క్స్ని స్కేల్తో ఒక లైన్ డ్రా చేద్దాం. మార్కర్ వీల్తో రఫ్ చేసాం కదా, ఆ రఫ్ చేసిన దాని మీద స్కేల్తో లైన్స్ డ్రా చేద్దాం. చంకలోతు 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. స్కేల్తో చంక రౌండ్ని గీసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చి 6.5 ఇంచెస్. నెక్ విత్ వచ్చి 2.5 ఇంచెస్ కదా, ఇక్కడ 3 ఇంచెస్ ఉండాలి. ఈ స్కేల్తో నెక్ రౌండ్కి డ్రా చేద్దాం. నెక్ రౌండ్ని డ్రా చేద్దాం. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్ పొడవు నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకుని తగ్గించుకోవాలి షేప్ బెల్ట్ కోసం. స్కేల్తో ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవును కొలుచుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజులు అంటే 30 బిలో సైజ్ బ్లౌజులని చిన్న సైజ్ బ్లౌజులు, 30 అబోవ్ సైజ్ బ్లౌజులని పెద్ద సైజ్ బ్లౌజులు. కాబట్టి ఇది 30 అబోవ్ అంటే 32 సైజ్ బ్లౌజ్ అంటే బిగ్ సైజ్ బ్లౌజ్. కాబట్టి దీనికి 1/2 ఇంచ్
మార్క్ చేసుకోవాలి. బిగ్ సైజ్ బ్లౌజ్ అన్నిటికీ 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అయితే చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవచ్చు. స్మాల్ సైజ్ బ్లౌజ్లకి 1/2 ఇంచ్, చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా 1/2 ఇంచే మార్క్ చేసుకోవాలి. బిగ్ సైజ్ బ్లౌజ్లకి చెస్ట్ ఎక్కువగా ఉన్న వారి బ్లౌజ్లకి మాత్రం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. హుక్స్ పెట్టి కాజా పట్టి వైపు నుంచి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజుల వాళ్ళకైనా సరే 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలాగే మెయిన్ డాట్ వెడల్పు 3 ఇంచెస్. చిన్న సైజ్ బ్లౌజులు అందరికీ కూడా 2.5 ఇంచెస్ సరిపోతుంది. పెద్ద సైజ్ బ్లౌజులు అందరికీ కూడా 3 ఇంచెస్. పెద్ద సైజ్ బ్లౌజులు అంటే 30 అబౌవ్. ఇప్పుడు మనకి 32 సైజు. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మెయిన్ డాట్ వెడల్పు 3 ఇంచెస్. అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు 1 ఇంచ్, చంక డౌన్ వైపు 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా షేప్ని తీసుకోవాలి. ఈ 2 మార్క్స్ని కలుపుతూ స్కేల్తో 1 లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు 3 ఇంచెస్. మనం డాట్ వేసేసరికి ఈ క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ మనం 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1 ఇంచ్, పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులు కలుపుకోవాలి. అప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ ఎక్కువ రాకుండా ఉంటుంది. మెయిన్ డాట్ వెడల్పు 3 ఇంచెస్, 1.5. ఇక్కడ నుంచి మెయిన్ డాట్ పొడవు 2.5 ఇంచెస్. స్కేల్తో లైన్స్ డ్రా చేసుకోవాలి. Two and half, 3 inches, 1 inch, 1 inch. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు సైడ్ డాట్ని తీసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఇట్లా మార్క్ చేసుకోవాలి. 4 ఇంచెస్ ఉంది. 4 ఇంచెస్లో 1/2 టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ కూడా ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైనా సరే 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చు. ఈ డాట్కి ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసిన విధంగా కట్ చేద్దాం.
మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు చంక డాట్. ఇలా సమానంగా కలిసే పట్టుకుని ఇలా ఇక్కడ రఫ్ చేసుకుని టక్స్ పెట్టుకోవాలి. ఇలా గీత పడింది కదా, ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ గ్యాప్తో ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ పొడవు 3.5 అంగుళాలు. ఏ సైజ్ బ్లౌజులకైనా సరే 3.5 అంగుళాలు మార్క్ చేసుకోవచ్చు. ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్. నడుము పట్టీ కోసం స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. 1.5 లేదా 1.5 వరకు నడుము పట్టీని తీసుకోవచ్చు. ఇప్పుడు షేప్ బెల్ట్. ఈ షేప్ బెల్ట్ కోసం మనం ఆది బ్లౌజ్తో పని లేకుండా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఆ బ్యాక్ పార్ట్లో నుంచి ఇట్లా నడుము లూజ్ని ఇలా మార్క్ చేసుకోవచ్చు. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ని డ్రా చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్లో నడుము లూజ్ని ఇలా మార్క్ చేసేసుకోవాలి, ఎంత ఉంటే అంత. షేప్ బెల్ట్ పొడవు 3.5 అంగుళాలు. ఇది కూడా సేమ్ 3.5 పెట్టేసుకోవాలి. ఫస్ట్ వేస్ట్ క్లాత్ని కట్ చేద్దాం. చిన్న సైజ్ బ్లౌజులకైతే 3.35, పెద్ద సైజ్ బ్లౌజులకైతే 4 అంగుళాలు. ఈ మార్క్ ఇప్పుడు ఈ డాట్ నుంచి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇట్లా షేప్ని తీసుకోవాలి. త్రీ అండ్ హాఫ్ ఇంచెస్, 2.5 ఇంచెస్, 3.5, ఇది 4 ఇంచెస్. ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి కౌజా పట్టి వైపు
స్టిచ్చింగ్ నీట్గా ఉండాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచు క్రాస్ తీసుకోవాలి. ఇలా డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందాం. ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు అని ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెడపట్టిని క్రాస్గా తీసుకోవాలి. స్కేల్ ఇలా క్రాస్గా పెట్టి మెడ ముక్కలను డ్రా చేసుకోవాలి. ఇవి మెడ ముక్కలు. ఈ బ్యాక్ పార్ట్లోను కింద నడుము దగ్గర 1/2 ఇంచు క్రాస్ తీసుకోవాలి. ఇలా రంగులం క్రాస్ తీసుకోవటం వల్ల సైడ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. సైడ్ ఉన్న ఖర్చులు కూడా బయటికి కనపడకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ వేస్ట్ క్లాత్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ని ఇలా సమానంగా వేసుకున్నప్పుడు ఇక్కడ మనం 1/2 ఇంచు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు 1/2 ఇంచు, ఇక్కడ చంక డౌన్ వైపు 1.5 ఇంచు మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి, కనపడుతుంది. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర కూడా 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల భుజాలు జారకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. హ్యాండ్స్, షేప్ బెల్ట్, నడుము పట్టి, మెడ ముక్కలు. ఓకే అండి, 32 సైజ్ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్.